10 ఏళ్ల తర్వాత తాను పుట్టి పెరిగిన ఇంటి ముందు నిలబడి ఏదో తెలియని ఉద్వేగం ఆవహించింది ఆమెను. తన ప్రమేయం లేకుండానే ఒళ్ళంతా కంపించటం మొదలైంది. తనని తాను సంభాళించుకోవటానికి కాస్త సమయం పట్టింది. ఆ తరువాత నెమ్మదిగా ఇంట్లో ప్రవేశించింది. ఇంట్లో అడుగడుగునా తండ్రి జ్ఞాపకాలే. హాల్లోకి అడుగుపెట్టగానే తండ్రి టేబుల్, కుర్చీ దర్శనమిచ్చాయి. నగిశీలు చెక్కిన రోజ్వుడ్ కుర్చీలో కూర్చొని ఏవో పేపర్లు చూసుకుంటున్న తండ్రి తలెత్తి తననే చూస్తున్నట్లుగా అనిపించింది అవనికి. దీర్ఘంగా నిట్టూర్చి ముందుకు కదిలింది. బాగా దుమ్ము పట్టేసి ఉన్న నాన్న ఫోటోని చూడగానే ఆమె మనస్సు కలుక్కుమంది. దొరికిన గుడ్డతో తుడిచింది. ఆ ఫోటోని చూస్తుంటే నాన్నే తన ఎదురుగా నిలబడి ఉన్నట్లు అనిపించింది ఆమెకు. ఆమె మనసు బాధతో మూలిగింది. తండ్రి బెడ్రూంలోకి వెళ్ళగానే ఎన్నో జ్ఞాపకాలు. నాన్న గుండెల మీద పడుకొని హాయిగా నిద్రపోయిన రోజులు గుర్తొచ్చి మనసంతా ఏదోలా అయిపోయింది. తండ్రి జ్ఞాపకాలతో బరువెక్కిపోయిన గుండె ఆ భారాన్ని భరించలేక అల్లాడిపోతున్నట్లు అనిపించింది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేయలేక సతమతమైపోతున్న అవని భుజం మీద ఒక చెయ్యి పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అనంతం ఆమె వెనకే నిలబడి ఉన్నాడు. తన్నుకొస్తున్న దుఃఖానికి ఆనకట్ట వేలైపోతున్న అవని పరిస్థితి చూసి అతని కళ్ళమ్మట నీళ్లు జలజలా రాలాయి. ముందే అనుకున్నాను తల్లి, ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నువ్వు కుమిలిపోతూ ఉంటావని. పద పద, తొందరగా ఇల్లంతా ఒకసారి కలియ తిరుగు. నువ్వు ఇక్కడ ఉన్నట్లు తెలిస్తే మీ అన్నావదనలు చేసే రాద్ధాంతాన్ని నువ్వు భరించలేవు అన్నాడు. అలాగే బాబాయ్, ఏదో నా తృప్తి కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ఏదైనా తీసుకుపోవాలన్న కోరికైతే నాకేదీ లేదు. వాళ్ళు ఏవేవో ఊహించుకొని అనవసరంగా భయపడుతున్నారు. కాకపోతే నాన్న గుర్తుగా ఏదైనా ఒక వస్తువు ఇస్తే తీసుకెళ్దామని మాత్రం ఆశగా ఉంది బాబాయ్. వాళ్ళకు అవసరం లేనిది ఏదైనా ఉంటే ఇస్తారేమో, అడుగుతావా అంటూ బాబాయ్ చేతులు పట్టుకొని అర్థించింది. అనంతం పరశురాం కొడుకుల ముందు ఇబ్బందిగా కూర్చున్నాడు. అతను ఏదో అడగాలని అనుకుంటున్నాడని వాళ్ళకు అర్థమైంది. చెప్పు బాబాయ్, ఏదో అడగాలని వచ్చినట్లున్నావు అన్నాడు పరశురాం పెద్ద కొడుకు పార్దు. మీ చెల్లికి ఒక కోరిక ఉందిరా అంటూ సందేహిస్తూ ఆగాడు అనంతం. ఆస్తిలో వాటా కావాలా వెటకారంగా అడిగాడు రెండో కొడుకు కిషోర్. అబ్బే, అదేమీ లేదు, చిన్న కోరిక అంతే. మీ నాన్న జ్ఞాపకార్థం ఏదైనా వస్తువిమ్మని అడిగిందిరా అన్నాడు అనంతం. పూచిక పుల్ల కూడా ఇవ్వం. మహాభారతంలో దుర్యోధనుడు అన్నట్లు ఇంతెత్తున లేచాడు కిషోర్. తమ్ముడిని శాంతపరిచి పెద్ద ధర్మమూర్తిలా ఫోజు పెడుతూ, అంతగా కావాలంటే నాన్న టేబుల్, కుర్చీ తీసుకెళ్ళమను అన్నాడు పార్దు. కిషోర్